నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 67 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వెంటనే క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత ఆర్డీఓలు, సర్వే అధికారులు, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా అర్జీదారునికి పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జిల్లాలో ఇంకా 7,644 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని బియాండ్ ఎస్ఎల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. మ్యూటేషన్ పెట్టమన్నారు, పెట్టారు. ఏం యాక్షన్ లేదు. ఏం పేరు పెద్దాం సంవత్సరంలో కర్నూలు నగరం కట్టమంచి రామలింగారెడ్డి విద్యా సంస్థలో ఆయన కుమారుడు మరికొందరు గిరిజన బాలికైన ప్రీతిబాయిని లైంగికంగా దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు సంస్థకు కేసును అప్పచెప్పడం జరిగింది. అయితే నేడు కూటమి ప్రభుత్వంలో సిబిఐ దర్యాప్తు సంస్థకు కేసు విచారణకు ఆర్థిక వనరులు లేవని రూటు మార్చడం ఎంతో బాధాకరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును తిరిగి సిబిఐ చేత విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, ప్రీతిబాయ్ తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని ఏపీ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను కలిసి ప్రీతిబాయి కేసును సిబిఐ చేత విచారణ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మీడియాతో ప్రీతిబాయి కేసు గురించి మాట్లాడారు. కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిబిఐ కోర్టు అంటే ప్రీతిబాయి కేసు విషయంలో రూటు మార్చడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆర్థిక వనరులు లేవని సిబిఐ ఈ ప్రీతిబాయి కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు కర్నూలు జిల్లాలో కట్టమంచి రామలింగారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ తన కుమారులు ముగ్గురు కలిసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఈ విషయానిపై దర్యాప్తు చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2017 ఆగస్టు 19వ తేదీన జరిగిన ఈ ఘటనలో ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దర్యాప్తు చేశారు. చేసిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ 2021లో అంటే 19వ తేదీన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించారు కేసును. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు. గిరిజనులకు, ఆడబిడ్డకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారికి నేరుగా కలవడంతో సిబిఐకి అప్పగించారు. ఆ కేసును ఎందుకు దీనికి తూతుమాత్రంగా విచారణ చేసి పక్కన పెట్టాలనే ఆలోచన ధోరణిలో సిబిఐ ఎందుకు చేసింది ఇట? ఎందుకంటే కేవలం గిరిజనులు అనేనా? ప్రీతికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో
తల్లిదండ్రులు పడుతున్న తపతన ఇప్పటి వరకు కూడా ఆమెపై న్యాయం జరగాలని తల్లిదండ్రులు ప్రీతి వాళ్ళ తల్లి కూడా కోరుతా ఉంది. అయితే ఇప్పుడు సడన్గా వచ్చేసి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రీతికి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డారు గిరిజనులంతా. ఎందుకంటే ఆయన 2022-23లో మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కర్నూలుకు వచ్చిన తర్వాత ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదు అని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దర్యాప్తు చేసి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? అసలు ప్రీతి విషయంలోకి జోక్యం చేసుకొని ప్రీతి పేరును వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చావు, డిప్యూటీ సీఎం అయ్యావు, ఆడబిడ్డకి అన్యాయం చేస్తే సహించమని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం చేస్తా ఉండవు? ఒక సిబిఐ కోర్టును ఆశ్రయించి కోర్టుకు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అంటే మీ ప్రోత్బలం ఉందా, లేకుంటే మీరు చేయలేకపోతున్నారా? అంటే కేవలం గిరిజన మహిళ అనే ఉద్దేశంతోనే మీరు అలా చేస్తున్నారనేది మాకు అర్థం కావడం లేదు. సిబిఐ కోర్టుకు ఇప్పుడు ఏదైనా గిరిజనులు అంటేనే ఆర్థిక వనరులు గుర్తొస్తాయా? మిగతా వాళ్ళకు ఆర్థిక వనరులు అంటే వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి, మా దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక వనరులు లేవంటారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వాలు చేసినటువంటి కుట్ర ఇది. నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు నేటితో ముగిశాయి. ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఓపెన్ డబుల్స్గా మరియు 50+ డబుల్స్గా టోర్నమెంట్ నిర్వహించగా విజయం సాధించిన టీంలకు ముఖ్య అతిథులుగా హాజరైన క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, టెన్నిస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, రామకృష్ణ పీజీ కాలేజ్ డైరెక్టర్ రేవంత్ రెడ్డి, నిర్వాహకులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ పాండురంగయ్య, డాక్టర్ శ్రీధర్ మరియు క్రీడా భారతి సభ్యులు బహుమతులను అందజేశారు. డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడలు అన్ని వయసుల వారికి ఎంతో కీలకమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆటలు ముందు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవితంలో ఏదో ఒక ఆటను ఎంచుకుని ప్రతి నిత్యం ఆడాలని సూచించారు. ఆర్కే అకాడమీ రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు ప్రోత్సాహమిస్తుందని తెలిపారు. ఓకే సరే ఒక్క నిమిషం సుధాకర్ గారు సార్ సార్ వర్షాకాలం ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రైనీ సీజన్ వచ్చిందంటే చాలు ఈరోజు గేమ్ లేదని చాలా బాధపడ్డారు. సో అందుకని సింథటిక్ వేద్దాం, సో ఏ సీజన్లో అయినా బాగుంటాయి అన్నప్పుడు లేదు సింథటిక్ వద్దు మాకు, అదేది సస్పెన్షన్ తక్కువ ఉంటుంది అండ్ మోకాలు నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి, హవెవర్ సబ్జెక్ట్ మంది కాదు. సో బ్యాక్ టు ఆర్థోస్ అగైన్. సో ఇదైతే కొంచెం సస్పెన్షన్ ఉంటా అని చెప్పి కోట్ వేసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక ఆడే ప్లేయర్స్ అందరి తరఫున అంటే చాలా మిగతా క్లబ్స్లో ఆడే వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే, నా దగ్గర కాలేజీలో ఒక 2000 మంది పిల్లలు ఉన్నారు, నేర్చుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు. పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. అంటే ఎవరైనా కోచ్ ఉంటే హ్యాపీగా మేము కూడా కోచింగ్ పెట్టుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే రిసోర్స్ పర్సన్ ఎవరైనా మాకు ఈ గేమ్ అంతగా మాకు తెలియదు కాబట్టి, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకున్నాం. సో ఎవర్ లైక్ ఈ గేమ్ని, ఈ టోర్నమెంట్ని క్రీడా భారతి తరఫున ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి అండ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా జరగాలి, ఇంకా ఎక్స్పోజర్ అనేది బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ కాకుండా బిట్వీన్ స్టేట్స్ కూడా జరగాలని కోరుకున్నాం. టెన్నిస్ టోర్నమెంట్స్ని ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇందాక గేమ్స్ కూడా 2 ఓపెన్ అండ్ సీనియర్స్ వాళ్ళకు కాంపిటీషన్స్ కూడా చూశాను. నేను
చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా గేమ్ ఉన్నది. నేను గతంలో ఎంత ఇంట్రెస్టింగ్ గా కూర్చొని గేమ్ చూసింది లేదు, ఇవాళ కూర్చొని చూడడం. ఈరోజు గేమ్ చూసిన తర్వాత మనం కూడా గేమ్ ఆడితే బాగుండేమో అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంది. సో ఇందాక ఆడిన 4 టీంలు కూడా చాలా మంచిగా ఆడారు. విన్నింగ్ అన్నటువంటిది దట్స్ డిపెండ్ ఆన్ ద లక్ అని ఒక సైడ్ అనుకోవచ్చు, లేదా టెక్నికల్ గా మైండ్ అప్లై చేయటం కానీ, లేదా ఒకసారి అనుకోకుండా స్కిప్ అవడం వల్ల కూడా కానీ విన్ ఛాన్సెస్ తగ్గొచ్చు. కానీ బట్ 4 టీంలు కూడా చాలా బాగా ఆడాయి. 4 టీంల మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్స్ చేసి ఆడినటువంటి అందరి క్రీడాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఇందాక చెప్పారు కోచ్ గురించి. నాకైతే కోచ్ గురించి నాకు గేమే కొత్త. నాకు ఇంకా గేమ్కి సంబంధించినటువంటి కోచ్ కూడా నాకైతే ఐడియా లేదు. డెఫినెట్ గా మనం ప్రయత్నం చేద్దాం. మేము కోచ్ దొరకకనే మంచి స్టేడియం ఒకదాన్ని డెవలప్ చేసి షూటింగ్ రేంజ్ స్టేడియం కోసం మేము ఆ కోచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి అక్కడ బాగా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కూడా తయారు చేసాం, షూటింగ్ రేంజ్ స్టేడియం, 10 మీటర్స్ షూటింగ్ రేంజ్ స్టేడియం అన్నది. తర్వాత ఇటీవల ఒక ప్లేయర్ని, ఇంటర్నేషనల్ ప్లేయర్ని, ఒక అమ్మాయిని కలిశాను నేను, నైనా జైస్వాల్ అని. ఆ అమ్మాయి కూడా టేబుల్ టెన్నిస్ కూడా డెవలప్ చేయాలి, చేస్తే బాగుండు అన్నటువంటిది ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. చెప్పాను, మీరు ఊరికి ఇక్కడ మాటలు కాదు, నంద్యాలకు వచ్చి ఒకసారి మా ప్లేయర్స్ ని మోటివేట్ చేయమని. డెఫినెట్ గా వస్తానని చెప్పింది అమ్మాయి కూడా. అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ లో 8 ఇయర్స్ లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 10th ఇయర్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని 17 ఇయర్స్ లో PhD లో అడ్మిషన్ తీసుకుంది. సో అంత మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి. అమ్మాయి నైనా జైస్వాల్ యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి, కొన్ని చూడొచ్చు. మంచి మోటివేషనల్ స్పీకర్ అమ్మాయి. సో అమ్మాయి కూడా వచ్చి టేబుల్ టెన్నిస్ ను కూడా డెవలప్ చేస్తానని కమిట్ అవ్వడం జరిగింది. సో నంద్యాల గేమ్స్ కి ప్రసిద్ధి అన్నటువంటిది ఇది మనం తీసుకురావాలి. అందుకనే క్రీడా భారతి, ఇందాక చెప్పారు, క్రీడా భారతి కూడా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పాత రోజుల్లో ఆడేటువంటి పులి, మేక ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి బయటికి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఖర్చు లేకుండా ఆడుకునేటువంటి గేమ్స్ ని మనం ఎంకరేజ్ చేయాలన్నటువంటిది క్రీడా భారతి యొక్క పాలసీ. సో దాంట్లో మీరందరూ కూడా క్రీడాకారులే కాబట్టి అందరూ కూడా క్రీడా భారతిలో సభ్యులుగా చేరి క్రీడా భారతిని డెవలప్ చేద్దాం. క్రీడా భారతి తరఫున అన్ని గేమ్స్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్కే టెన్నిస్ అకాడమీ రాయలసీమ లెవెల్ ఓపెన్ టెన్నిస్ అండ్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ గత 2 రోజులుగా నిన్నటి నుంచి ఈ ఆర్కే టెన్నిస్ అకాడమీలో జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా రాయలసీమ లెవెల్లో కర్నూలు, కడప, అనంతపూర్, ఒంగోలు, గిద్దలూరు ఇలా పలు ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ 35 డబుల్స్ టీమ్స్ వచ్చాయి. నిన్న ప్రిలిమినరీ రౌండ్స్ అన్ని జరిగాయి. ఈరోజు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్స్ జరుగుతూ ఉంది. ఇది మన నంద్యాలలో ఆర్కే టెన్నిస్ అకాడమీ ద్వారా ఫస్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఇది. ఈ ఆర్కే టెన్నిస్ అకాడమీ గత 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. మన రామకృష్ణారెడ్డి సార్ రెసిడెన్స్ ప్రిమిసెస్లోనే ఈ ఆర్కే టెన్నిస్ కోర్ట్ స్టార్ట్ చేయడము, ఈ టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఫస్ట్ టోర్నమెంట్. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రామారావు పైన జరిగిన దాడిని అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహా దాడులే నంద్యాల జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నాయని, దాడుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పార్వతీపురం, మన్యం జిల్లాలో మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు అక్కడ జరుగుతున్న సంఘటనలపైన, అవినీతి అక్రమాలపైన వార్తలు వ్రాసినందుకు స్థానిక మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు విలేకరిని పిలిపించి దాడి చేసి మా పైన వార్తలు వ్రాస్తే నిన్ను చంపుతామని బెదిరించారన్నారు.
తక్షణమే గల్లా వేణుగోపాల నాయుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని, జర్నలిస్టులను స్వేచ్ఛగా వార్తలు వ్రాసుకునేలా వాతావరణాన్ని కల్పించాలని, ఎక్కడా కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేయొద్దని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేయడం మానుకోవాలని, స్వేచ్ఛగా నిర్భయంగా వార్తలు వ్రాసుకునేలా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం దాడుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు కోరారు. జర్నలిస్టులు మౌలాలి, చెల్లామధు, చంటి, ప్రదీప్, కుమార్, శరత్, సురేష్, విజయ్, శివరం, గణేష్, రఘు, అరుణ్, రాజశేఖర్ రెడ్డి, జాషువా బాబు, ఎం రాజు, ప్రియాంక, లక్ష్మి, అల్లబకాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజాశక్తి విలేకరి రామారావు పైన టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు అనే వ్యక్తి దాడి చేసినాడు. దాడి చేసి మా మంత్రి మీద వార్తలు రాసిన నెగిటివ్గా, మా టీడీపీ నాయకుల మీద రాసిన, ఏమన్నా అవినీతి మీద మా మీద రాసిన నీ అంతు చూస్తాము, నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతామని విలేకరిని బెదిరించడం జరిగింది. అతని మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిని జర్నలిస్టులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులుగా ఖండిస్తున్నారు. ఇట్లా వార్తలు రాసే జర్నలిస్టుల మీద దాడులు చేయడం సరైంది కాదని ఈరోజు జర్నలిస్టులుగా ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే కలెక్టర్లను, ఎస్పీలను, డిఎస్పీలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన నంద్యాల జిల్లాలో ఏఎస్పీ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతా జర్నలిస్టులు, అన్ని పత్రికలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాము, టీడీపీ నాయకులను, ఆ టీడీపీ కార్యకర్తలను కూడా వార్తలు అనేది జనరల్గా రాస్తూ ఉంటారు, జరిగిన అక్రమాలపైనే రాస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి రాయడం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు కూడా సక్రమంగా పనులు చేయండి. మీ పనుల గురించి వార్తలు రాస్తారు కాబట్టి మీరేదో అవినీతి అక్రమాలు పాల్పడుతుంటే ఆ వార్తలను రాస్తే మీరు దాడులు భౌతికంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టులు మీకు చాలా అవసరం. ఆ అవసరాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు మేలు చేస్తాం, జర్నలిస్టుల మీద దాడి చేయం, జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని ఒకవైపు మీ అధినేత చెప్తూ ఉంటే, మీరు ఇక్కడ కింద స్థాయిలో దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. మన జిల్లాలో కూడా మొన్న శ్రీశైలం నియోజకవర్గం ఏరియాలో కొత్తపల్లిలో కూడా ఓ జర్నలిస్ట్ మీద, వార్తా విలేకరి మీద ఇట్లా వ్యక్తి లోకల్ నాయకులు దాడి చేయడం జరిగింది. ఇట్లా ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. భయపడి వద్దండి, స్వేచ్ఛగా వార్తలు రాయనించండి. స్వేచ్ఛగా సమాజానికి జర్నలిస్టులు ఉపయోగపడేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే దాడి చేసినారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలా, అతన్ని కఠినంగా శిక్షించాలని మేము జర్నలిస్టులుగా కోరుతున్నాం. నా పేరు మౌలాలి, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్. మన్యం జిల్లాలో వచ్చేసి విలేకరులపైన దాడులు చేయడం జరిగింది. ఆ విలేకరులపైన ప్రత్యేకంగా దాడి చేయడం అనేది ఇది అవమానంగా ఫీల్ అవుతా ఉన్నామండి. విలేకరులను ఎప్పటికీ దాడి చేయొద్దండి దయచేసి. ఎక్కడ కూడా ఏదైనా వార్త, తప్పుడు వార్త ఏదైనా రాస్తే దానిపై మీరు చట్టపరంగా మీరు ముందుకు పోవచ్చు. కానీ అధికారం మా చేతుల్లో ఉంది అని చెప్పేసి విలేకరులు జరగకపోతే, విలేకరులంతా ఒకటైతే చాలా కష్టంగా మా పరిస్థితి జరుగుతుంది. విలేకరి వార్తలు రాయకపోతే అవినీతి బయటికి రాదు. అవినీతి పైన ఏదైనా మనం వార్తలు రాయగలిగినా దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది. మీరు ఇది గుర్తించకుండా మీరు దాడులకు అనేది చేయడం ఇది చాలా హేయమైన చర్య. ఇది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే దాడులు మానుకోవాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం. నంద్యాల జిల్లా సిర్వెల్ల మండలం జూనెపల్లె గ్రామంలోని పంట పొలాల్లో నవజాత శిశువును పంట పొలాల్లో వదిలేసి వెళ్లారు. పంట చేల్లో కూలికి పిలిచేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి శిశువు ఏడ్పు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా నవజాత శిశువు లభ్యం అయింది. వెంటనే సంబంధిత అంగన్వాడీ సిబ్బందికి సమాచారం తెలియజేయగా ఐసీడీఎస్ అధికారుల ఆదేశాల మేరకు వెంటనే నవజాత శిశువును 108 వాహనంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని, మెరుగైన స్థితికి వచ్చే వరకు వైద్య చికిత్స అందించి అనంతరం ఐసీడీఎస్ శిశు గృహానికి అప్పచెప్పడం జరుగుతుందని వైద్యురాలు తేజస్విని తెలిపారు.
రైతులకి వాళ్ళ పొలాల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. అక్కడికి ఆ రైతులు వెళ్ళి అంగన్వాడీ టీచర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ జరిగింది. ఆ ఐసిడిఎస్ వాళ్ళు ప్లస్ అంగన్వాడీ టీచర్లు కలిసి ఈరోజు ఈ బిడ్డని మా దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం కండిషన్ అయితే బిడ్డ కండిషన్ అయితే పర్వాలేదు, ఆయాసం కూడా ఏమీ లేదు. కానీ కొంచెము చిన్నగా రక్తం మరకల్లాగా ఉన్నాయి, దెబ్బలు తగిలినట్టు. ఆ పొలాల దగ్గర ముళ్ళులు గుచ్చుకోవడం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మరకలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం పాపకైతే పాలు కూడా తాగిచ్చాము, పాలు కూడా బాగానే తాగుతుంది. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో పెట్టాము. అంటే ఎన్ని రోజులు డెలివరీ ఉంటుంది? ఒక రోజే అయింది ఉండొచ్చు. ఈరోజు ఉదయం కానీ నిన్న రాత్రి కానీ అలా జరిగి ఉండొచ్చు. ఇది బిడ్డ కొంచెం కోలుకున్నాక ఐసిడిఎస్ టీం వాళ్ళకి అప్పచెప్తాము. పొలంలో దొరికింది. ఇంకేమని చెప్పారు ఫస్ట్? మాకు మామూలుగా జూడపాలలో పిన్నివాడి మేడం చెప్పింది. తర్వాత ఆయమ్మ ఇలా వచ్చి చేసినారండి. నేను మామూలుగా అయితే టయానికి పాపను చూసుకుంటూ వచ్చినాను. పొలంలో వదిలిపెట్టిపోయినారు. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లో వెలిసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ఆలయ అధ్యక్షుడు వెంకన్నవర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ నిమిషాంబదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా హాజరయ్యారు. భక్తులకు ఆర్యచిత్తారి సంఘం వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీ నిమిషాంబ అమ్మవారిని మనస్సులో కోరికలను కోరుకొని 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీతన్నారు. ఇప్పటికే అనేక మంది కోరికలు నెరవేరాయని తెలిపారు. కోరుకున్న కోరిక నెరవేరడంతో భక్తులు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారని ఆలయ పూజారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అశోక్, అనంత్, మాధవ, సురేష్ కుమార్, కిరణ్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆచార్య వరులతోటి అమ్మవారి యొక్క పూజా విధానము ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనము, అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతోటి అమ్మవారికి ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించబడింది. ఆ తర్వాత విశేషంగా అభిషేకం చేయించి అమ్మవారికి విశేషంగా అలంకరించి అమ్మవారి దర్శనము వరకు ఇవ్వటం జరిగింది. భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. మరి యొక్క ఆలయంలో అమ్మవారి విధానం చెప్పుకున్నట్లయితే ప్రతి భక్తులు కూడా మరి అనేక కోరికలు ఉంటాయి. ఆ యొక్క కోరికలన్నీ కూడా సత్సంపన్నంగా సాంప్రదాయబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే ముందుగా అమ్మవారికి 16 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి మనం కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మరి ప్రతి వారు కూడా 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి మొక్కుగా నెరవేరుతుంది. ఆ విధంగా 50 మంది భక్తాదులను కూడా ఈ యొక్క అమ్మవారిని సందర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించేందుకు సహకరించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు. నంద్యాల పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మరియు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై పలు సూచనలను తెలియజేశారు. పన్నాడు పెట్టు ఒకటి 235 ఒకటి సరే బండి స్టేషన్లో పెడతాము, మీరు వచ్చి కట్టేసి మీ బంధువులు కదా, నువ్వు కాదు కదా. इसी बात नहीं सीखना जाता सीखा सकता जाता నాకు ఇష్టం ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి పలుసార్లు చాలా సూచనలు చేయడం జరిగింది. కానీ పోలీస్ సూచనలు చాలామంది పట్టించుకోవటం లేదు. కొంతమంది మాత్రము సిన్సియర్గా ఫాలో అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉన్నారు. ఈ పట్టించుకోని వ్యక్తుల గురించి మరలా ఒకసారి వాళ్లకు గుర్తుకు చేస్తామని చెప్పి ఈ సూచనలు చేయడం జరుగుతోంది. టౌన్లో చాలామంది తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వద్దంటే కూడా బండ్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు.
మైనర్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేసిన వ్యక్తి బండి నడపడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కూడా నేరం చేసినట్లే భావించబడుతుంది. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము. కానీ చాలామంది సూచనలు పాటించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఈ స్పెషల్ రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలలో మాత్రము అనుకున్నంత ఊహించినంత మార్పు కనబడటం లేదు. దయచేసి మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించండి. అలాగే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ మీ ప్రాణాన్ని రక్షిస్తుంది చాలా సందర్భాలలో. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొద్దండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉండాలి తప్ప ఎక్కడో వేరే ధ్యాసలో పెట్టి మీరు బండి నడపకూడదు. అట్లా చేయడం వలన మీరు ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో ఆ ప్రమాదం జరిగిన కుటుంబానికి తెలుస్తుంది. కాబట్టి మేము పలుసార్లు మీకు సూచనలు చేస్తున్నాము. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు ఎటువంటి వైలేషన్స్ చేయొద్దండి. మీ ప్రాణాలు క్షేమంగా పెట్టుకోండి. మీ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచండి. గత ప్రభుత్వ హయాంలో సమ్మెకాలంలో చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని, అంగన్వాడీలపై యాప్ల భారాన్ని తగ్గించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా సాయిబాబా నగర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంట పాటు ధర్నా చేయడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ప్రియదర్శినికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు రవణమ్మ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో విడుదల చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ, కూరగాయల బిల్లులు చెల్లించాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మెనూ ఛార్జీలు పెంచాలని, ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, సమ్మెకాలంలో ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమంలో గుర్రాలతో, నీటి ఫిరంగులతో దాడి చేసి ఇబ్బందులకు గురి చేసిన తరువాత అధికారం కోల్పోవడం జరిగిందని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే రాబోయే కాలంలో టీడీపీకి మళ్లీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు నాయకులు తోటమద్దులు, కె మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, పి వెంకటలింగం, డి నిర్మల, యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత, నాగరాణిలతో పాటు నంద్యాల మండలం, గోస్పాడు మండలం, గడివేముల, పాణ్యం మండలాల అంగన్వాడీ వర్కర్లు 200 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈరోజు 42 రోజుల సమ్మె తర్వాత కొన్ని జీవోలను మా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారము మా గవర్నమెంట్ ఫామ్ లేక వస్తానే తెలుగుదేశం ప్రభుత్వమే మేము వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు కొన్ని జీవోలను మాత్రమే అమలు చేశారు. మాకు మెయిన్ జీవోలు వచ్చేసి కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చేయాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలా అనేది మెయిన్ జీవోలను మాకు గత 6 నెలల నుంచి ఇవ్వడం అడుగుతున్నా కూడా సమ్మె చేస్తామంటే మేము ఆలోచిస్తాము, మీరు సమ్మెను విరమించుకోండి అని చెప్తున్నారు. ఇంతవరకు ఎటువంటి జీవోలను ఇంకా మాకు ఇవి ఇవ్వలేదు. అందుకని ఈ రోజు ప్రతి నంద్యాల డిస్ట్రిక్ట్ మొత్తం 6 ప్రాజెక్టుల నుంచి ఈ రోజు ఏ ప్రాజెక్టు దగ్గర అక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. అప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చే హామీలు ఇచ్చారు. మాకు మా మినిట్స్ లో మాకు జీతాలు పెంచుతామని రాసినారు, కానీ అవి ఏమీ నెరవేర్చలేదు. మాకు అన్ని హామీలు ఇచ్చారు, ఏ హామీ నెరవేర్చలేదు. కావున మేము మళ్ళీ ఈ రోజు సమ్మె చేస్తున్నాము. మేము ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుస్తాము, మీకు అన్ని మేము సక్రమంగా జీవోలు ఇస్తాము. ఈ ప్రభుత్వం కంటే మేము అన్ని విధాలా మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చారు. వచ్చి 9 నెలల కాలమైనా కూడా ఏది పట్టించుకోవడం లేదు. ఏది వచ్చిన తర్వాత మరి మేమైతే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాము. ఒక యాప్ మీద ఒక యాప్ తీసుకొస్తున్నారు. మరి సెంటర్లలో యాప్లతోనూ సతమతం అయిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గర్భవతులకు, బాలింతలకు మాత్రమే మేము ఫేస్ యాప్ చేసే వాళ్ళము. కానీ ఇప్పుడు నెక్స్ట్ నెల నుంచి
6 నెలల నుంచి మా 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక్కొక్క సెంటర్ లో 50 మంది 60 మంది ఉండే ఫేస్ యాప్ చేయాలంటున్నారు. మాకైతే పని ఒత్తిడి ఎక్కువైంది తప్ప వేతనాలు పెంచడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అంగన్వాడీలు చేసినటువంటి పోరాటానికి తమ సంపూర్ణటువంటి మద్దతుని ప్రకటించింది. ఈ ప్రభుత్వం మీ సమస్యల్ని పడిచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఊరూరు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలు న్యాయసమ్మతమైనవి, మీకు ఖచ్చితంగా పరిష్కారం కావాలి, ఈ ప్రభుత్వం మొండివైఖరితో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడించండి, మేము వచ్చినటువంటి 20 రోజుల్లోనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 9 మాసాలైనా ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు దేన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మేము అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాం, మేం చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అంగన్వాడీలు సమ్మెకాలంలో ప్రధానమైనటువంటి డిమాండ్ అంగన్వాడీల వేతనాన్ని 26,000కు పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా ఉంది. మరి ఆ డిమాండ్ గురించి ఇప్పటిదాకా గత ప్రభుత్వం ఊసెత్తలేదు, మీరు కూడా ఊసెత్తే పరిస్థితి లేదు. అట్లే గ్రాడ్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలా, అట్లే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఉన్నాం. ఇవేమి కాదని ఏదో మట్టి ఖర్చులకు 15,000 లేదా సమయకాలపు వేతనాలు చెల్లించి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేశాము అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అసలు గురించి మాట్లాడుకోకుండా కొసలు గురించి మాట్లాడి మేము అన్ని చేసినామంటే అంగన్వాడీలు అమాయకులు కాదు. ఖబర్దార్, మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయకపోతే ఏ రోజైనా మేము పోరాటాలకు ముందుకు వస్తామని చెప్పి సంకేతం ఇవ్వడం కోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.